ఆస్తమా ఉంటే నాన్ వెజ్ తినకూడదా? నాకు ఓపీడీలో దాదాపు ప్రతిరోజు ఒక మాట వింటూ ఉంటాను. డాక్టర్ గారు మా అబ్బాయికి ఆస్తమా వచ్చిన తర్వాత చికెను, గుడ్లు, చేపలు ఇవన్నీ మానేసేవండి అని చెప్తూ ఉంటారు. మరి ఇవన్నీ మానేసిన తర్వాత తగ్గిందా అంటే లేదు అనే సమాధానమే వస్తుంది ఎప్పుడు గూడా. కానీ నిజంగా ఒక ఆహారం మీ ఆస్తమాను పెంచుతుందా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి అంటే, మొదట ఒక ఫుడ్ డైరీని నిర్వహించాలనమాట. ఈ ఫుడ్ డైరీ అంటే ఏంటి? ఎప్పుడు ఏం తిన్నారు? దాని తర్వాత దగ్గు, ఆయాసం, పిల్లికూతులు, చర్మం పైన ఏమన్నా దద్దుర్లాంటివి ఏమైనా వచ్చినాయా అన్నది చూసుకొని, ఆ నోట్స్‌లో రాసుకుంటాం. ఇలా 2, 4 వారాలు రాసుకున్న తర్వాత ఒకే ఆహారం తిన్న ప్రతిసారి ఈ సమస్య వస్తుందా? లేదా? అన్నది స్పష్టంగా తెలుస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్డు తిన్నారు. గుడ్డు తిన్న ప్రతిసారి కూడా 1-2 గంటల్లో మీకు వీజింగ్ వస్తుంది, ఆయాసం పెరుగుతుంది అనుకుంటే, ఆ గుడ్డు అన్నది మీ ఆస్తమాకి ఒక ట్రిగ్గర్. సో, మీరు గుడ్డును మానేయాలి. అంతేగాని ప్రతి నాన్ వెజ్‌ని మానేయాల్సిన అవసరం లేదు. సో, ఈ గుడ్లు, చికెను, చేపలు, పాలు ఇలాంటి ఆటిల్లో ఏంటంటే చాలా పోషకాహారాలుంటాయి, ప్రోటీన్ ఉంటుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లల్లో ఈ న్యూట్రిషన్ అనేది చాలా అవసరం. అనవసరంగా ప్రోటీన్ ఫుడ్స్ మానేయడం వల్ల ముఖ్యంగా పిల్లల్లో బలహీనత, బరువు తగ్గడం, ఎదుగుదల మందగించడం లాంటివి జరుగుతుంది. మీ ఇంట్లో ఎవరికైనా ఆస్తమా ఉంటే కామెంట్స్‌లో ఆస్తమా అని కామెంట్ చేయండి. మీకు ఏం తినాలి, ఏం తినకూడదో ఒక పీడీఎఫ్ పంపిస్తాను. థాంక్ యూ.